నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ముందుగా మీడియా దిగ్గజం రామోజీరావు అకాల మృతికి ఛానల్ తరఫున సంతాపం తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా మళ్ళీ రిపీట్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది. అట్లాగే కూడా నాకు కామెంట్స్లో కూడా నేను ప్రీపోల్ అప్పుడు తమిళనాడు గురించి పెట్టినప్పుడు ఒక వ్యక్తి గురించి ఎక్కువ, అతను ఒక తమిళనాడులో ఒక సునామీ తీసుకురాబోతున్నాడు ఇట్లా అంతా కూడా నేను ప్రీపోల్ అప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు అది జరగలేదని చెప్పి 2024 పోస్ట్ పోల్ అనాలిసిస్లో కూడా నాకు పర్సనల్గా కూడా నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. ఓకే, నాకు పెట్టినా పర్వాలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ వ్యక్తి గురించి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరూ కాదు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై. అతను ఎలక్షన్ల తర్వాతే చెప్పాడు, నా తండ్రి కరుణానిధి కాదు, కరుణానిధి కొడుకునై ఉంటే కనుక నేను చాలా అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా ఏదో రకంగా కూడా గెలిచేవాడిని అంటూ అతను చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఒక రైతు అంటూ చెప్పుకొచ్చాడు. రైతు బిడ్డను కాబట్టి కొన్ని సంవత్సరాలు నాకు సమయం పడుతుంది, ఖచ్చితంగా 2026 అసెంబ్లీలో అయితే మేము గెలుస్తాము, అంతే తప్ప వెనకడుగు వేయనంటూ కూడా అతను మళ్ళీ అతని హెచ్చరిక ద్రవిడియన్ పార్టీలకు పంపించాడు. బహుశా తమిళనాడు ఓటర్సు, తమిళనాడు ప్రజలందరికీ కూడా చలనచిత్ర రంగం నుంచి వచ్చిన వాళ్ళంటేనే బాగా ఇష్టమేమో. గత చరిత్ర చూసుకున్నా కూడా ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, లేదా ఇప్పుడున్న ఉదయనిధి స్టాలిన్, లేకపోతే విజయకాంత్, ఇప్పుడున్న మళ్ళీ విజయ్, వీళ్ళందరూ కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళే. సినిమా మోజులోనే ఎక్కువ ఉంటారు, కానీ చదువుకున్న వాళ్ళని లేదా సేవ చేద్దాం అనుకుంటూ వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి ఆలోచించి ఓటు వేస్తారేమో. సో అదంతా తమిళనాడు ఓటర్ల వాళ్ళ నిర్ణయం మీద ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనం అన్నామలై ఏం చేయలేదు, అన్నామలై వలన బీజేపీ ఏం ఉపయోగపడలేదు, బీజేపీకి అన్నామలై ఉపయోగపడలేదు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీని రానియం, లేదా ద్రవిడియన్ పార్టీల యాత్రలకు ఎవరికి కూడా స్థానం లేదు అంటూ అన్నామలైని తిరిగి కర్ణాటక వెళ్ళిపోవాలనో లేదా ఎట్లా అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే అన్నామలైకి కూడా బీజేపీలో సీనియర్ నాయకుల నుంచి సరైన సహకారాలు అందలేదన్నది కూడా పోస్ట్ పోల్లో తెలుస్తుంది. ఆ ఈగో ఫీలింగు, సీనియారిటీ ఫీలింగ్ చాలా రాష్ట్రాల్లో చూసాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని సంవత్సరాల కిందట చూసాము. ప్రస్తుతానికి తమిళనాడులో కూడా ఒక వ్యక్తి సడన్గా వచ్చి ఒక నిజంగానే సునామీ లాగా పాదయాత్రలు అంటూ చేసుకుంటూ వెళ్ళి, దాదాపు తమిళనాడు చరిత్రలో ఎవరు చేయనట్టుగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి, ఆ పాదయాత్ర చేయటమే కాకుండా ఎక్కడ ప్రజలకి అందుబాటులో ఎప్పుడూ ఉంటూ వస్తూ అన్నామలైని అట్లా అంత ఎదుగుతున్నాడు, ప్రజల మనసులోకి వెళ్ళిపోయాడనే బహుశా ఆ బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు కూడా అది రుచించలేదేమో. అందుకే ఇప్పుడు అన్నామలై ఓడిపోయాడన్నా కూడా, లేదా బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదన్నది ద్రవిడియన్ పార్టీస్తో పాటు కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కూడా లోపల ఆనందపడుతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా బీజేపీకి తమిళనాడులో ఏం చేయలేదా అన్నామలై అంటే కనుక, అవును, చాలా తప్పులు చేశాడు కిందే చెప్తున్నారు. ఏంటి మొదటి తప్పు? ఒంటరిగా ఒంటి చేత్తో 3% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి 12% దాకా తీసుకెళ్ళటం అతను చేసిన తప్ప? లేదు, డిఎంకేని ఎట్లా ఓటు షేర్ తగ్గించారు? డిఎంకేకి 33.52% ఓటు షేర్ ఉండేది 2019లో. అలాంటిది 2024లో 26.93కి పడిపోయింది డిఎంకే ఓటు షేర్. అంటే గ్రోత్ రేటు -19.6%. అన్నమలై ఎంటర్ అయ్యాక ఏడీఎంకే పార్టీ ఓటు షేర్ 19.39 ఉండేది 2019లో, 20.46%కి వచ్చింది 2024లో. గ్రోత్ రేట్ అక్కడ 5.5% ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 12.61% ఉంది ఓటు షేర్ 2019లో. అదే 2024లో 10.67%కి పడిపోయింది కాంగ్రెస్ ఓటు షేర్. అంటే అక్కడ గ్రోత్ రేట్ కూడా -15.4% కాంగ్రెస్ పార్టీకి. ఎన్టీకేకి తీసుకుంటే 3.8% 2019లో, 8.22%కి పెరిగింది 2024లో. అక్కడ గ్రోత్ రేట్ మాత్రం విపరీతంగా ఉంది, 116.3%. ఇంకా బీజేపీకి చూద్దాం. బీజేపీకి 3.66% ఉండేది 2019లో. 2024కి వచ్చినప్పుడు 11.24%. అంటే సుమారు గ్రోత్ రేటు 207.1%. అంతేకాకుండా అన్నామలై లాస్ట్ 3 సంవత్సరాలు ఏం సాధించాడంటే ఇదే గ్రోత్ రేట్
207.1%. ఇది అన్నామలై అంతేకాకుండా 19 స్థానాల్లో పోటీ చేసేట్టుగా బీజేపీని ఒంటరిగా 2024లో సాధించాడు. ఇది హైయెస్ట్ ఎవర్. ఇప్పటివరకు బీజేపీ ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ చేయలేదు ఎప్పుడూ కూడా తమిళనాడులో. అంతేకాకుండా అన్నామలై బీజేపీకి 12% ఓట్లు సాధించగలిగాడు. ఇది కూడా బీజేపీకి హైయెస్ట్ ఎవర్. ఇప్పటివరకు తమిళనాడు చరిత్రలో లేదు. అన్నామలై డబుల్ డిజిట్ ఓటర్స్ని తీసుకురాగలిగాడు బీజేపీకి. ఇది కూడా తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇది కూడా అన్నామలై సాధించిందే. అందుకే అన్నామలై మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు. అన్నామలై ఇన్ని రికార్డులు అతి తక్కువ సమయంలోనే సాధించాడు కాబట్టే ఎప్పటికైనా ద్రవిడియన్ పార్టీస్కి థ్రెట్ అవుతాడని చెప్పే ఓడిపోగానే లేదా ఒక్క సీట్ రాలేదని చెప్పి ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కానీ ఖచ్చితంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడియన్ పార్టీస్ అన్నీ ఎదుర్కొనేది పెద్ద ఛాలెంజ్ బీజేపీ అన్నామలై నుంచి అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.